ఎందుకంటే హిందూ ధర్మంలో మూడే అంశాలు ఉంటాయి బాగా తెలుసుకోవాల్సింది. ఒకటి ధర్మము, రెండవది ఉపాసన, మూడవది తాత్వికత. మూడు ఉంటాయి ఇక్కడ. ఇదే హిందూ ధర్మం అంటే, మరొకటి కాదు. దీనికే సనాతన ధర్మం అని పేరు. ధర్మము అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో తెలుసుకుని బ్రతకడం. ఇది చెప్తుంది మన హిందూ మతం. వేదములు, పురాణములు, ఇతిహాసములు, రామాయణం కూడా ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో చెప్తుంది. ఇది ధర్మం అంటే బ్రతకవలసిన తీరు ధర్మము. రెండవది ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకుంటూ అసత్యం సత్యమనే భ్రాంతి విడిచిపెట్టి సత్యమైన పరతత్వాన్ని గ్రహించి తరించాలి అని చెప్తుంది తత్వశాస్త్రం. అది కావాలి. జన్మకి పరమార్థం తత్వం, జీవించవలసిన తీరు ధర్మం. కనుక రెండూ ప్రతివాడికి కావాలి. జీవించవలసిన తీరు తెలియాలి, పొందవలసిన జ్ఞానము కావాలి. కనుక తత్వం అనగా జ్ఞానం అని అర్థం. కనుక ధర్మము, జ్ఞానము ఈ రెండిటి మధ్యలో ఉంటుంది ఉపాసన. ఉపాసన అంటే మనకు ధర్మంగా బ్రతకాలని ఉంటుంది, కానీ బ్రతకలేకపోతుంటాం. ఒక్కొక్కప్పుడు ఎంత ధర్మం చేసినా ఫలితం లేనట్టు కనబడుతుంది. అప్పుడు మనకు భరోసా కావాలి, మనకు ఒక ఆసరా కావాలి, మనకు ఒక ఆధారం కావాలి, ఒక హామీ కావాలి. ఆ ఆధారము, ఆ హామీ, ఆ భరోసా, ఆ ఆశ్రయము ఎవరయ్యా అంటే భగవంతుడు. ఆ భగవంతుడిని ఏదో రూపంలో, రామ, కృష్ణ, శివ, శక్తి, ఏదో రూపంతో, అభీష్టదేవతా రూపంతో ఉపాసిస్తూ ఇతర దేవతలు కూడా ఆ అభీష్టదైవం యొక్క రూపములే అని ఏకత్వభావం కలిగి దేవతను ఆధారంగా తీసుకొని ధర్మబద్ధంగా జీవించాలి. కనుక ధర్మబద్ధంగా జీవిస్తూ భగవంతుడిని ఆశ్రయం తీసుకోవాలి. భగవంతుడిపై ఆధారపడి ధర్మబద్ధంగా జీవించాలి. ఈ రెండూ చేస్తేనే భగవానుడి అనుగ్రహంతో అధర్మ వైపు వెళ్లకుండా ధర్మంలో ఉండేలాగా బుద్ధిని ఆయన ప్రేరేపిస్తాడు. తెలిసి తెలియక ఏ తప్పులు చేసినా క్షమించి సవరిస్తాడు. చిట్ట చివరికి జ్ఞానం కలిగేలాగా అనుగ్రహించి ముక్తినిస్తాడు. ఇంతేనండి మొత్తం సనాతన ధర్మ సారాంశం అంతా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అందుకే ధర్మము, ఉపాసన, జ్ఞానము ఈ మూడు గుర్తుపెట్టుకున్నా చాలు. ఇది హిందూ ధర్మం యొక్క స్వరూపం. ఆ మూడు కలిసిన గ్రంథం రామాయణం. అందుకే రామాయణంలో ఒక ప్రవాహం ధర్మం. రాముడు, సీతమ్మ, హనుమంతుడు ఎలా ఉండాలో చెప్తూ ఉంటారు. రావణాసురుడు, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు ఎలా ఉండకూడదో చెప్తుంటారు. ఇద్దరు గురువులే మనకి. ఎవరెలా బ్రతకాలి, ఎవరెలా బ్రతకూడదు, ఇది రామాయణం మనకు చెప్తుంది ఇక్కడ. అందుకు రామవత్ ఉండాలి, రావణవత్ ఉండకూడదు, అంతే రామాయణం చెప్తున్నది ఇక్కడ. అందుకు వాళ్ళని మనం పరిశీలిస్తుంటే నిత్య జీవన విధానం అంతా తెలుస్తుంది. కనుక రామాయణం ఎవరి కోసం? రిటైర్ అయిన వృద్ధుల కోసం కాదు. వాళ్ళు ఇళ్లలో నిద్ర పట్టక ఆ టైంలో సీరియల్స్ లేకపోతే వచ్చి వింటారు ప్రవచనం. వాళ్ళ కోసమని కాదు ఇక్కడ. ముఖ్యంగా ఎవరికి రామాయణం అంటే బ్రతికే వాళ్ళకి. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. కానీ యువతక, వృద్ధులుగా కాదు, బ్రతికే వాళ్ళకి. ఇది తెలుసుకోవాల్సింది. అంటే బ్రతికే వాళ్ళకి, బ్రతకాలనుకుంటున్న వాళ్ళకి, బాగా బ్రతకాలనుకున్న వాళ్ళకి, బ్రతుకు యొక్క పరమార్థం కావాలనుకున్న వాళ్ళకి రామాయణం కావాలి ఇక్కడ. అందుకు రామాయణం ధర్మం చెప్తుంది. అదేవిధంగా రామాయణంలో ఉపాసనా మర్మములు ఉన్నాయి. ఉపాసన అంటే మంత్రము, దేవత, ఇది ఉపాసన. కనుక అడుగడుగున రామాయణంలో అది ఉంది. కనుక మీరు ధర్మం తెలుసుకుంటూ ఆ రాముణ్ణి, ఆ సీతమ్మని, ఆ హనుమంతుని ఉపాసన చేస్తే మిమ్మల్ని అడుగడుగునా కాపాడుకుంటూ వాళ్ళు వెళ్తారు. చిట్ట చివరికి రామాయణంలో వేదాంతం కూడా ఉంది. అది మనం గ్రహించగలిగి పని చేయాలి ఇక్కడ. ఆ మూడు తెలుసుకోవాలి. అందుకే నిన్న మనం సుందరకాండలో దాగినటువంటి మంత్రరహస్యాలు చెప్పుకుంటూ హనుమత్ జననగాథలో హనుమంతుడు సర్వాస్త్ర సంపన్నుడు అని హనుమాన్ నామానికి వాళ్ళ కొత్త అర్థాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆంజనేయ శబ్దానికి అర్థం తెలుసుకుందాం. ఒక నామానికి అర్థం తెలుసుకుంటూ ఉంటే ఆ నామ లేదా మంత్ర జపఫలం మనకు లభిస్తుంది ఇక్కడ. హనుమన్ నామములు ఒట్టి నామాలు కావు, మంత్రములు. మంత్రం అంటే ఏంటో నిన్న అర్థం చెప్పుకున్నాం కదా. శక్తిమంతమైన శబ్దమును మంత్రము అంటారు. ఉచ్చారణ మాత్రం చేతనే శక్తినిచ్చేది, భావనా మాత్రం చేత అత్యధిక శక్తినిచ్చేది మంత్రము. కనుక మంత్రానికి రెండు ఉండాలి, ఉచ్చారణ, స్మరణ. ఉచ్చరించాలి, స్మరించాలి. ఉచ్చరించడం అందరూ ఉచ్చరిస్తారండి, స్మరించే వాళ్ళు ఎంతమంది అండి? కొందరు అంటూ ఉంటారు నామస్మరణ చాలండి అని. నామస్మరణ ఎంతమంది చేస్తున్నారు? నామాన్ని ఉచ్చరించడం కాదు, నామాన్ని స్మరించాలన్నాడు. స్మరణ దేనితో చేస్తారు మీకు తెలుసు. ఉచ్చారణ నోటితో చేస్తారు, స్మరణ మనస్సుతో చేస్తారు. ఎంతమంది నామస్మరణ చేస్తున్నారు ఇప్పుడు ఆలోచిస్తే తెలిసిపోతుంది. ఉచ్చారణ మానిమని కాదు, ఉచ్చారణతో పాటు స్మరించాలి. స్మరించాలంటే భావన అక్కడ పనిచేయాలి. స్మరణ రెండు విధాలు. నామాన్ని స్మరించిన వెంటనే ఆ నామవంతుడి యొక్క రూపము, లీల గుర్తు రావడం స్మరణ. ఉదాహరణ హనుమాన్ అనగానే హనుమద్ రూపము, హనుమల్ లీల మన తలంపులోకి వస్తాయి, అది స్మరణే. రెండవది అర్థం యొక్క భావన స్ఫురించడం, అది కూడా స్మరణ. కనుక నామ అర్థ స్మరణ కూడా కావాలి ఇక్కడ. అందుకు ఉచ్చారణ, స్మరణ అలా కలిసి వెళ్ళాలి ఇక్కడ. నిన్న మనం హనుమన్నామ స్మరణ నోరారా చేసుకున్నాం, మనసారా చేసుకున్నాం. అంటే ఉచ్చరించాం, భావం తెలుసుకున్నాం.
భావం తెలిస్తే మంత్రానికి శక్తి పెరుగుతుంది అని ఉపనిషత్తు చెప్తోంది. వీర్యవత్తరం భవతి అని ఇక్కడ. అదే జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అని మాట కూడా ఉన్నది. అది హనుమాన్ అంటే ఏమిటో తెలిసి చేస్తే దానికి శక్తి ఎక్కువ. అంతేకాదు మీ చేత శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ చెప్పిస్తున్నాం కదా, ఏదో మామూలు అనుకుంటున్నారేమో. దాన్ని మంత్రోద్ధార ప్రక్రియలో పరాశర సంహిత చెప్తోంది. ముందు శ్రీకారం పెట్టి, తర్వాత హనుమాన్ జయ పెట్టి, తర్వాత మళ్ళీ జయ హనుమాన్ పెడుతూ మంత్రం చేయమన్నాడు. ఇది ఉద్ధారణ. అంటే ముందు శ్రీకారం, తర్వాత హనుమాన్. ఏమైంది? శ్రీ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ అనమన్నాడు. తర్వాత జయకారం ముందు పెట్టమన్నాడు. జయ జయ ద్వయం, జయద్వయం, తర్వాత హనుమాన్ అన్నాడు. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అని మంత్రోద్ధారణ చేశాడు ఇక్కడ. అంటే ఎవరైనా శ్రద్ధగా దీన్ని విని ఇక్కడికిక్కడే దీన్ని ఉపాసనగా లేదా ఉపదేశంగా స్వీకరించి జపం చేసుకోవచ్చు. ఉపదేశించిన వాడు ఎవడు? హనుమంతుడే, వ్యక్తి కాదు. సంహితలో ఉన్న మంత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అటువంటి మహామంత్రం అందింపబడుతోంది. కానీ హనుమంతుడు అంటే జయస్వభావమే హనుమంతుడు. హనుమంతుడు అంటేనే జయస్వభావం. జయము అంటే గెలుపు. గెలుపు అంటే ఓటమి లేకపోవడం, విఘ్నాలు లేకపోవడం, కార్యాన్ని సులభంగా సాధించగలగడం. ప్రతివాడు జీవితంలో కోరుకునే జయమే కదండి. అందుకే జయమగు గాకా అని అంటారు. జయశబ్దానికి అర్థం, అద్భుతమైన అర్థం శాస్త్రం చెప్తోంది. ధర్మ అర్థ కామ మోక్షములు, ఈ 4 సాధిస్తే దాన్ని జయమనాలి అని చెప్పారు ఇక్కడ. అది పరిపూర్ణమైన జీవితం. సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఏమిటయ్యా అంటే ధర్మ అర్థ కామ మోక్షములు 4 సాధిస్తే సక్సెస్ఫుల్ లైఫ్. అంతేగాని గొప్ప ఉద్యోగం తెచ్చుకున్నాను, గొప్ప బిల్డింగ్ కట్టాను, ఒక 10 మంది పిల్లలు ఉన్నారు, 100 మంది మనవలు ఉన్నారు అంటే అది జయవంతమైన జీవితం కాదు. ధర్మ అర్థ కామ మోక్షములు 4 సాధించగలగాలి. ధర్మబద్ధమైన అర్థకామములు అనుభవిస్తూ మోక్షాన్ని కూడా సాధించగలిగితే అది సంపూర్ణ జీవితం, అది జయశీలమైన జీవితం. అలాంటి జయం సాధించినంత వరకు పుడుతూనే ఉండాలి. అందుకే గొప్పదైన మోక్షం పొందే వరకు మనది ఫెయిల్యూర్ లైఫ్సే. మోక్షం పొందితేనే సక్సెస్ఫుల్ లైఫ్. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ చతుర్విధ పురుషార్థాలకి సాధిస్తే జయం అని పేరు. హనుమద్ ఆరాధన వల్ల ఈ 4 లభిస్తాయి గనక జయ హనుమాన్ అని చెప్పారు ఇక్కడ. ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల ఈ 4 లభిస్తాయి. అందుకే తతో జయముదీరయేత్ అని పెద్దలు చెప్పడంలో ఇదే విషయం.